వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ ఫోన్ల ద్వారా యాప్లో యూరియాని బుక్ చేసుకోవాలని నిబంధనలు తీసుకురావడంతో యాప్ పట్ల అవగాహన లేని రైతన్నలు యూరియా కోసం తీవ్ర అవస్థలు పడుతున్నామంటూ ఆందోళనతో రోడ్డెక్కారు. పూర్తి వివరాలకు వెళితే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో వెల్దండ, కల్వకుర్తి మండల కేంద్రాలలో అన్న పానీయాలు మాని యూరియా కోసం పడిగాపులు కాసినా యూరియా అందడం లేదని రైతన్నలు రోడ్డెక్కి ఆందోళన బాట పట్టారు. వెల్దండ మండల కేంద్రంలోని శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ ఫోన్ల ద్వారా యూరియాని బుక్ చేసుకోవాలని నిబంధనలను తీసుకురావడంతో యాప్ పట్ల అవగాహన లేని రైతులు యూరియా కోసం అవస్థలు పడాల్సి వస్తుందని ఆరోపిస్తున్నారు. యాప్ ద్వారా యూరియా దళారులకు విక్రయిస్తున్నారని ఆరోపించడంతో ఎస్ఐ, ఏవోలు సింగిల్ విండో కేంద్రానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఒకటికి 3, ఒకటికి 4 బస్తాలు 700 బస్తాలకు అదే బాగుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన యూరియా డౌన్లోడ్ యాప్ రైతులకు తీవ్ర నిరాశ కలిగించి నిస్పృహలకు లోన్ చేసి చాలా ఇబ్బందులకు గురి చేస్తుందని, మా రైతుల బాధ అర్థం చేసుకునే నాదుడు వెళ్ళాడని, గతంలో ఏ విధంగా అయితే దుకాణంలో దొరికేదో యూరియా అదేవిధంగా అదే విధంగా ఇప్పుడు కూడా గవర్నమెంట్ చర్యలు తీసుకొని పాత విధానాన్ని స్వస్తి పలికి కొత్త విధానాన్ని తీస్తే రైతులు అష్ట కష్టాలు పడతారు. కాబట్టి కొత్త విధానం యూరియా డౌన్లోడ్ యాప్ను స్వస్తి పలికి పాత విధానాన్ని తీసుకురావాలని, రైతుల కష్టాలు కనీసం గవర్నమెంట్ ఆలకించి వారు ఏ విధంగా రైతులు కష్టపడుతున్నారు, పొద్దుగా లేచి సాయంత్రం వరకు 6 కాలం కష్టపడితే మాకు ఎన్ని ఇబ్బందులకు గురవుతున్నాయి. రైతులు చూడాల్సిన పేరుకు మాత్రమే జై జవాన్ జై కిసాన్, రైతే రాజు అంటారు. కానీ పరిస్థితి కింది స్థాయికి వచ్చే వరకు రైతును కుక్క కంటే హీనంగా చూస్తున్నారు ఈ గవర్నమెంట్. కాబట్టి ఎందుకంటే గతంలో రైతుకు ఏ విధంగా యూరియా అందుబాటులో ఉన్నదో అదేవిధంగా ఈసారి కూడా రైతులకు అందుబాటులో యూరియా తెచ్చి మా కష్టాలు పాలు పంచుకుంటారని మేము తెలియజేసుకుంటూ, రైతులందరం ఈరోజు నడి రోడ్డు మీద ధర్నా చేయాల్సిన కార్యక్రమం వచ్చింది. ఎందుకు వచ్చింది? పాలన కరెక్ట్ లేక వాళ్ళు ఏం చేస్తున్నారు? సింగిల్ విండోలో వచ్చిన యూరియాను ఎక్కడో తరలిస్తారు, బ్లాక్ మార్కెట్లకు తరలించి రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మేము తెలియజేసుకుంటున్నాం. ఇకనైనా ప్రభుత్వ అధికారులు కానీ గవర్నమెంట్ కానీ కళ్ళు తెరిచి రైతే రాజు అనే ఏ విధంగా ఎంటుర్రో రాజుకుండే సుఖాలను అంత కాకుండా కనీసం రైతుకు చిన్నపాటి యూరియా సంచులు, గ్రోమర్ సంచులు, పిండి సంచులు, చిన్న పనికి యంత్రాంగ పరికరాలు అన్ని రకాలమైన సబ్సిడీల మీద మాకు అందజేస్తే మేము 6 కాలం కష్టపడి మా పిల్లలను మంచిగా తెచ్చుకొని మేము సమాజంలో కూడా రైతే రాజు అని నిరూపించుకుంటామని తెలియజేస్తున్నాం. తీవ్ర గందరగోళంగా ఉంది. ఫోన్ యాప్ ఎట్లుందంటే అసలు చదువుకోని రైతులకు ఫోన్ యాప్ ఏ విధంగా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలండి? ఇప్పుడు పిల్లలంతా హైదరాబాద్లో హాస్టల్లో చదువుకుంటే ఇంటి దగ్గర ఉన్న మేము కాపరాలు చేస్తున్నాం. మాకు ఫోన్ల గురించి డౌన్లోడ్ నా ఒక్కరికి తెలుస్తుంది అనుకో, మిగతా రైతులకు తెలియదు. అది పరిస్థితి ఏంటి? వాళ్ళు తీవ్ర ఇబ్బందులకు గురి పడుతారు. కాబట్టి కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ దీని మీద చొరవ తీసుకొని గవర్నమెంట్ కూడా ముందు ఈ యూరియా యాప్ డౌన్లోడ్ను నిషేధించి పాత విధానాన్ని కంటిన్యూ చేస్తారని తెలియజేసుకుంటారు.